Hi friends, welcome to my channel. Please subscribe and support my channel. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఎలా మంత్లీ ఎలా సేవ్ చేసుకోవాలి వచ్చిన ఇన్కంలో నుంచి, అలాగే మనం ఎలా మనం ఇన్వెస్ట్ చేస్తే మనం సేవ్ చేసుకోవచ్చు అనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 50-30-20 రూల్ అనమాట. అంటే 50 అంటే మనకి ఏవైనా అవసరాలు నీడ్స్ ఇలా ఏమైనా ఉంటే చూసుకోవడానికి, 20% వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్కి మనం పెట్టుకోవాలన్నమాట. అంటే కంప్లీట్గా అంటే ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన ఫ్యూచర్లో అంటే ఆఫ్టర్ 10 years ఇలా ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఇప్పటి నుంచి కూడా మనం లాంగ్ టర్మ్గా మనం ఇన్వెస్ట్మెంట్ కోసం చూడాలి. ఇంకోటి వచ్చేసి 30% వచ్చేసి మన రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే అంటే బయటకు వెళ్ళటానికి, ఇంకా ఏమైనా ట్రిప్స్కి వెళ్ళటానికి, ఫుడ్ ఏవైనా సరే అన్నీ కూడా ఆ 30%లోనే చూసుకోవాలి. మన శాలరీ రాగానే ఆ 20% అనేది కంప్లీట్గా ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే విధంగా మనం పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అది మన అకౌంట్లో నుంచి కట్ అయిపోయి అంటే మనం చేతితో ఇచ్చేదానికంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతే ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లో ఇంక ఉండదు. సో మనం ఏంటంటే ఇంకా దాని గురించి ఆలోచించం. లాంగ్ టర్మ్లోనే అది మన చేతికి వచ్చేలా మనం చూసుకోవాలి ఆ 20% అనేది కూడా. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి నో ఫోన్ డే. నో ఫోన్ డే అంటే ఏంటంటే కంప్లీట్గా ఫోన్ లేకుండా ఈ రోజుల్లో అయితే ఎవ్వరం ఉండలేం. నో ఫోన్ డే అంటే ఏంటంటే అట్లీస్ట్ మన ఆఫీస్ నుంచి వచ్చాక ఓన్లీ కాల్స్ పర్పస్ మాత్రమే ఫోన్ యూస్ చేసే విధంగా మన మైండ్ సెట్ని అట్లీస్ట్ ఫస్ట్ 1 డే, నెక్స్ట్ 3 days, తర్వాత 5 days, అలా 1 week అలా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్స్ అని, ఫుడ్ క్రేవింగ్స్ అని, గేమ్స్ అంటే ఇప్పుడు గేమ్స్ ఆడటం ఇవన్నీ కూడా మనకు తగ్గుతాయి. దట్టు అంటే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ తగ్గిందంటే మనకి మనీ సేవ్ అయినట్టే కదా. అక్కడ అది నెససరీ కాకపోయినా మనం ఫోన్ చూసామంటే ఓకే ఇది బాగుంది అని పెడతాం. సో అలా నో ఫోన్లో పెట్టుకోవడం వల్ల మనకు పిల్లలతో టైం స్పెండ్ చేసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు, మన హెల్త్ కూడా బాగుంటుంది ఫోన్ యూస్ చేయకపోతే. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. ఏంటంటే మనం ఫస్ట్ మంత్ రాగానే మనం ఏం చేయాలంటే బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనం రాసుకోవాలి. తర్వాత ఏంటంటే యూపీఐ అని, కార్డ్స్ అని అన్నీ కూడా ఒక యాప్లోనే మనం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఎక్కువ ఖర్చు అవుతుందో లేదో మనకు తెలుస్తుంది. లేదంటే వేరుగా మనం యూస్ చేస్తే ప్రతిదీ కూడా సపోజ్ ఒక దాంట్లో 5,000 ఇంకో దాంట్లో 5,000 అయిందంటే ఒక దాంట్లో 5,000 అంటే ఒకేలా తక్కువలా అనిపిస్తుంది. సో అన్నీ కూడా మనం ఒకే కార్డ్స్లో పెట్టుకొని బడ్జెట్ ముందుగానే రాసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం మాల్స్కి కానీ మన గ్రోసరీస్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా మనం ఏది పడితే అది కార్ట్లో వేసేయకూడదు. మన బడ్జెట్ ప్రకారం మనం ఏవైతే రాసుకున్నామో అవి మాత్రమే కార్ట్లో వేసేటట్టుగా మన మైండ్ సెట్ అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ బ్యాక్స్. మనం ఏంటంటే క్యాష్ బ్యాక్స్ వచ్చేవి అన్నీ కూడా మనం యూస్ చేసుకునే విధంగా ఉండేవి. సపోజ్ మనకి ఇక్కడ 500 దగ్గర ఒక 100 రూపీస్ తగ్గుతుంది. సో అది మనకి 100 తగ్గిందంటే తర్వాత ఎంత అవుతుంది, మంత్లీ 3,000 అవుతుంది. అలా మనం క్యాష్ బ్యాక్స్ అనేవి కూడా యూస్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నో ఫుడ్ డే పెట్టుకోవాలి. నో ఫుడ్ అంటే నో అవుట్ సైడ్ ఫుడ్ డే. మనం సపోజ్ మనం మంత్లీ 4 times కానీ బయట తింటున్నాం అనుకోండి, ఫస్ట్ మంత్ 2 times తినండి. నెక్స్ట్ మంత్ అలా అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. అంటే నో అవుట్ ఫుడ్ డే ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అండ్ హెల్త్ అనమాట. సో ఇదొకటి మనకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం బయట తిన్నామంటే నెక్స్ట్ డే మనకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇది కూడా మనకు ఒక సేవింగ్ టిప్ అనమాట. ఇంకోటి వచ్చేసి స్మాల్ సేవింగ్స్. అంటే చిన్న 50 లేదా 100s ఏంటంటే మన పిగ్గీ బ్యాంక్లో వేస్తాం. అది నెలకు ఎంత అవుతుంది ఆలోచించండి, ఒకసారి కాలిక్యులేట్ చేసుకోండి. అంటే మనకి జస్ట్ అలా కిడ్డీ బ్యాంక్లో వేసేసినవి ఏంటంటే మనం కాలిక్యులేట్ చేసుకోము, అవి ఉన్నాయన్న విషయం కూడా మనం మర్చిపోతాం. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. కనీసం మనకి ఏంటంటే 3 to 6 monthsకి మనకి ఎంతైతే డబ్బు సరిపోతుందో అవి సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవాలి. ఎందుకంటే అనారోగ్యం, ఉద్యోగం వంటి వాటికి ఉపయోగపడుతుంది. అంటే హెల్త్ ఇష్యూస్ ఏవైనా వచ్చేటప్పుడు, తర్వాత మనకి ఏదైనా జాబ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది మాత్రం మనకి కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం బడ్జెట్ రాసుకుంటున్నాం. బడ్జెట్లో ఏంటంటే ఇప్పుడు ఒక వస్తువు మనం కొనాలనుకోండి, అది 24 hours ఆగండి. అప్పటికి కూడా అది మీకు లేకపోతే ఆ రోజు గడలేదు నెససరీ అంటే ఇంకా అది దానివల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంది ఆ వస్తువు లేకపోతే అన్నప్పుడు ఆ వస్తువు కొనడానికి వెళ్ళండి. అవి పెద్ద ఐటమ్స్ అనుకోండి, 1 week వెయిట్ చేయండి, 2 weeks వెయిట్ చేయండి. అది లేకుండా మనం మేనేజ్ చేయలేకపోతున్నది,
మన లైఫ్లో అది మ్యాండేటరీ అంటేనే అప్పుడు దానికోసం వెళ్ళాలి. అది లేకుంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. అలాంటప్పుడు మనకి హెల్త్ అది లేకపోతే మనకు చాలా ప్రాబ్లమ్గా ఉంది అన్నప్పుడు మాత్రమే అలాంటి దానికి మనం వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఓటీటీలు సబ్స్క్రిప్షన్స్ మనం ఏదైనా